ప్రైజ్ ది లార్డ్. గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్వాగతం, సుస్వాగతం. నేను మీ మర్సీ ప్రియాంక మరి ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు డాక్టర్ సునీత ములింటి గారు, సీనియర్ ఆన్కాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్ మన మధ్యలో ఉన్నారు. వెల్కమ్ మేడం. సో ఈ క్యాన్సర్ అనేది ఏంటి మేడం? ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి? దాన్ని ఎలా గ్రహించాలి, ఎలా గుర్తుపట్టాలి? ఏమైనా సజెస్ట్ చేయండి. క్యాన్సర్ అంటే బాడీలో నార్మల్గా సెల్ డివిజన్ అనేది అంటే ఒక సెల్ నుంచి కొత్తగా ఇంకొక సెల్ రావటము అనేది చాలా రెగ్యులర్గా మన ఏమి కూడాను తెలియకుండా జరిగిపోయే ప్రక్రియ అన్నమాట. సో అప్పుడప్పుడు ఏమవుతుంది అని అంటే కొన్ని టాక్సిన్స్ వల్ల కానీ లేకపోతే బాడీలో ఉన్న ఇన్హెరెంట్ జెనెటిక్స్ వల్ల కానీ ఒక్క సెల్ కూడాను క్యాన్సర్ సెల్ కింద మారిపోతే కనుక అది క్యాన్సరస్ మాస్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ క్యాన్సర్ మాస్ ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది అనేది ఆలోచిస్తే కొన్ని రీజన్స్ అయితే కొన్ని క్యాన్సర్స్కి మనము క్లియర్గా చెప్పగలం. అది ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ తీసుకుందాం. సర్వైకల్ ఇప్పుడు ఎందుకంటే ఇండియాలో ఇండియన్ ఉమెన్కి సంబంధించిన క్యాన్సర్స్లో మనకు బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్గా కనిపిస్తుంది. తర్వాత సెకండ్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఆ తర్వాత మెన్లో తీసుకుంటే మనకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఓరల్ క్యావిటీకి సంబంధించిన టంగ్ క్యాన్సర్స్ కానీ, బకల్ మ్యూకోజా క్యాన్సర్స్ కానీ, ఓరల్ క్యావిటీలో అంటే నోట్లో వచ్చే ఏ రకమైన చిన్న చిన్న కురుపుల నుంచి వచ్చే క్యాన్సర్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఈ స్టమక్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడాను మెన్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎల్డర్లీ పేషెంట్స్ అంటే బాగా ఏజ్ అయిన వాళ్ళల్లో ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ఏంటి రిస్క్ ఫ్యాక్టర్ అంటే దేనివల్ల వస్తుంది క్యాన్సర్ అని కనుక్కోవడానికి మెయిన్ హెచ్పివి వైరస్ అనేసి ఒక చిన్న వైరస్ ఉంటుంది. ఈ వైరస్ బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆ తర్వాత సెల్స్ని చొచ్చుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక 10-15 సంవత్సరాల తర్వాత అప్పుడు క్యాన్సర్ కిందకి మారేదానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఒక్కో క్యాన్సర్కి ఒక్కో రకమైన రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఏ పేషెంట్కి సపోజ్ ఒక స్టమక్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారు, వీళ్ళ ఆహారపు అలవాట్లను మనం హిస్టరీ తీసుకుంటే అంటే వీళ్ళు ఎలాంటి ఫుడ్ తిన్నారు, ఎక్కడ తిన్నారు, ఎలాంటి అలవాట్లు వీళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది చూసుకుంటే దాని ప్రకారం ఓహో దీనివల్ల వీళ్ళకి ఇది వచ్చింది అనేసి సో ఇలాంటి పేషెంట్స్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ని చూసి అట్లీస్ట్ మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనము అవాయిడ్ చేసుకోగలిగితే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మనము ఏర్పాటు చేసుకోగలిగితే కనుక మనకు చాలా మటుకు ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అన్నిటిని మనము ప్రివెంట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎలా గుర్తుపట్టాలి మేడం? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఇండియన్ ఉమెన్లో మోస్ట్ కామన్ క్యాన్సర్. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో అంతా కూడాను బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు అంటే జస్ట్ మేము ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మేము ఎప్పుడైతే స్టూడెంట్స్గా ఉన్నామో అప్పుడు సర్వైకల్ క్యాన్సరే ఎక్కువ కనిపించేది. ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటి అని అంటే మనం లైఫ్ స్టైల్స్ బాగా మారిపోయాయి అన్నమాట. యంగ్ ఉమెన్లో కూడాను బ్రెస్ట్ క్యాన్సర్స్ కనిపిస్తున్నాయి. దేనికి ఇది రీజన్ అని అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్ అనమాట. ఇందాక నేను సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పినప్పుడు అదొక వైరస్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ కిందకి డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనేసి చెప్పాను. ఇది సర్వైకల్ క్యాన్సర్ గురించి. అదే బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అలాంటి ప్రాబ్లమ్స్ హార్మోన్స్కి సంబంధించిన క్యాన్సర్ అనమాట. ఏంటి ఇప్పుడు ఉమెన్లో రెండు హార్మోన్స్ ఇంపార్టెంట్ మనకు. ఒకటి ఈస్ట్రోజన్ హార్మోన్, ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఫెమినిటీ అంటే బాడీలో అంటే ఒక మనిషిని చూడంగానే ఈమె ఫీమేల్ అని కనిపించగలిగే క్యారెక్టర్స్ని అన్నిటినీ ఇవ్వగలిగిన హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్. అదే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తీసుకోండి. ఈ హార్మోన్ ఏంటంటే బేబీని అంటే మనకు చైల్డ్ బేరింగ్ ఏజ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుందో అప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుంది.
ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో ఎక్కువైనా కానీ అన్ఇంటరప్టెడ్గా ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో కంటిన్యూస్గా త్రూఅవుట్ అట్లీస్ట్ ఒక 30 years 35 years వరకు కొంతమంది పిల్లల్ని కనరు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ కంటిన్యూస్గా బాడీలో యాక్ట్ చేస్తూనే ఉంటుందన్నమాట. యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది, మనకు బ్రెస్ట్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. సో ఆ బ్రెస్ట్ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉన్నప్పుడు, అంటే ఈ డక్ట్లో మనకు సెల్స్ అన్నీ రోజు చనిపోవడము, మళ్ళీ కొత్త సెల్స్ రావటము, ఇలాంటిదంతా కూడాను రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అనమాట. ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వస్తుందో, అంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ వస్తుందో, ఆ 1 year చైల్డ్ బేరింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక 1 year బిడ్డకి పాలిస్తాం. సో ఈ 2 years మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బాడీలో బాగా ప్రిడామినెంట్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈస్ట్రోజన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే కరెక్ట్ ఏజ్లో పిల్లల్ని కండము అనేది నాట్ ఓన్లీ ఫర్ అంటే కిడ్స్కే మంచిది కాదు, ఈవెన్ ఒక ఉమెన్కి కూడాను చాలా మంచిది అనమాట. ఒక 25 to 30 years ఏజ్ లోపలన్నా కానీ పిల్లలు అనేది రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ 2 years మనకు బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోయి ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది బ్రెస్ట్ని అంతా కూడాను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, క్యాన్సర్ సెల్స్ని రానివ్వకుండా చేస్తుంది. ఆ 2 years మనకు ఒకవేళ ఎక్కడన్నా 1-2 చిన్న చిన్న సెల్స్ డెవలప్ అయినా కానీ క్యాన్సర్ సెల్స్ని, అవన్నీ కూడాను మన బాడీ కెపాసిటీ ఎలా ఉంటుంది అని అంటే వాటిని, అంటే ఒక చెడు పదార్థాన్ని మనం ఎలాగ బాడీలోంచి బయటికి తీసేస్తామో అలాంటి కెపాసిటీ తోటి ఈ చెడు సెల్స్ ఏవైతే అంటే క్యాన్సర్ ఫామ్ ఇవ్వగలే సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాడీలో నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కరెక్ట్గా మనము ఏజ్ వైజ్ ట్రీట్మెంట్, అంటే మన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కనుక సాధ్యమైనంత వరకు మనము ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. కొంతమందికి అసలు రీజన్ లేకుండానే వచ్చేస్తుంది. అంటే అలాంటప్పుడు మనం చూసుకోవాలి వీళ్ళకి ఏ ఏజ్లో క్యాన్సర్ వచ్చింది. సపోజ్ యంగ్ ఏజ్లో వచ్చింది అని అంటే ఫ్యామిలీలో వాళ్ళ ఇమ్మీడియట్ రిలేటివ్స్లో ఎవరికన్నా కూడాను క్యాన్సర్ ఉండిండే అవకాశం ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ రిలేటివ్స్ అంటే సపోజ్ నేను ఉన్నాను, నా మదర్ కానీ, లేకపోతే నా సిస్టర్ కానీ, లేకపోతే నా డాటర్ కానీ, వీళ్ళు మాత్రమే నాకు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అనేసి అంటాం. ఈ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో మన ఇంట్లో ఎవరన్నా యంగ్ ఏజ్లో క్యాన్సర్ కనుక వచ్చి ఉంటే 30 years 35 years ఆర్ 40 years లోపల కనుక మన ఇంట్లో ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే అలాంటప్పుడు మనకు కూడా క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అందరికీ వస్తుంది అనేది కాదు, ఓన్లీ ఒక 10 to 15% రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట నార్మల్ పబ్లిక్ కంటే. అలాంటి వాళ్ళని వెంటనే మేము, అంటే ఒక యంగ్ పేషెంట్ వస్తే మిగతా వాళ్ళ ఇమ్మీడియట్ సిబ్లింగ్స్ని కానీ వాళ్ళని మేము జెనెటిక్ కౌన్సిలింగ్ చేయించుకోండి, దీనివల్ల మీకు ఎప్పుడన్నా కూడాను ఫ్యూచర్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవటం, అంటే మ్యామోగ్రామ్ చేయించుకోవటం కానీ, ప్యాప్స్మియర్ చేయించుకోవటం కానీ, ఇలాంటివి మేము ముందుగానే సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది. సో డాక్టర్ గారు, మీరు ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ని చూసుంటారు. సో ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఒక పేషెంట్ని మీరు అలా అంటే మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా చేశారా? నేను కొత్తగా ఇప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇక్కడే సెకండ్ బర్త్డే షోదలో వర్క్ చేసేదాన్ని. అది 2001 ఆ టైంలో. సో అప్పట్లో ఒక యంగ్ నర్స్, ఐ మీన్ నన్ను ఉంటారు కదా, అంటే వీళ్ళు చాలా పద్ధతైన లైఫ్లో ఉంటారు. అంటే దేవుడు తప్ప, దేవుడి సేవ తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదు వాళ్ళకి, వేరే ప్రపంచం ఉండదు. అలాంటిది ఆవిడ ఒక యంగ్ అంటే అరౌండ్ 40-45 years ఏజ్లో వచ్చారనమాట. ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఎందుకు, రీజన్ ఏంటి అని అంటే కనుక వీళ్ళకి పిల్లలు ఉండరు, ఓకే, ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ కంటిన్యూస్గా బాడీలో వర్క్ అవుతూ ఉంటుంది, దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కిందికి కన్వర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఆ రీజన్ తోటి ఆవిడ వచ్చారు. అయితే ఈవిడ చాలా ఎడ్యుకేటెడ్ లేడీ, తనకి తెలుసు తనకు ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, తనకు ఎప్పటికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తనకు తాను సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటారు. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఉమెన్ రెగ్యులర్గా మంత్లీ వన్స్ ఖచ్చితంగా మన బ్రెస్ట్ని మనము ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ ఎగ్జామినేషన్లో ఆవిడకి ఒక చిన్న లంప్ తగిలిందనమాట. లంప్ తగిలినప్పుడు ఆవిడ వెంటనే రావటం, వచ్చిన తర్వాత ఇలా ఉందమ్మా, నాకు
డౌట్గా ఉంది, ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు అనేసి అన్నారు. సరే యూజువల్గా ఏంటి అని అంటే లంప్ తోటి వచ్చిన ప్రతి పేషెంట్ క్యాన్సరస్ అనేసి అనుకోకూడదు. ఎందుకంటే దీనిలలో చాలా రకాల క్యాన్సర్, క్యాన్సర్ కానివి కూడాను బినైన్ లంప్స్ కూడా ఉంటాయి. కొన్ని ఫ్యాట్ గడ్డలు ఉంటాయి, కొన్ని నార్మల్ న్యూరాన్స్ ఉంటాయి, అట్లాంటివి ఎన్నైనా ఉండొచ్చు. సరే ఏం కాదులేండి చూద్దాము అనేసి చెక్ చేస్తే అది ఖచ్చితంగా క్యాన్సర్ అనేసి వచ్చింది. సో క్యాన్సర్ అని డెవలప్ అయిన తర్వాత ఆవిడ ఎంత ధైర్యంగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవటము, తర్వాత కరెక్ట్గా దాన్ని బయాప్సీ చేయటము, తర్వాత స్టేజింగ్ కూడా చేసాము, పెట్ స్కాన్ ఇవన్నీ చేసాము. చేసిన తర్వాత బాడీలో ఎక్కడ కూడాను స్ప్రెడ్ కాలేదు, కరెక్ట్గా ట్రీట్మెంట్ అయిపోయింది, మంచిగా క్యూర్ అయిపోయారు, వెళ్ళిపోయారు. వెళ్ళే ముందర నాకు ఒక చిన్న ప్రశ్న అలాగే మైండ్లో ఉండిపోయింది. మీరు ఇంత పద్ధతిగా ఉంటారు కదా లైఫ్లో, మీకే ఎందుకు వచ్చింది అనే బాధ మీకు లేదా? అంటే ఆవిడ సైకాలజీ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలనేసి నాకు ఉత్సాహంగా ఉంది. యంగ్ ఏజ్, అప్పుడే జస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు ఆవిడ అన్న మాటలు నాకు నిజంగా జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఉన్నాయి. అమ్మ, నేను దేవుణ్ణి సేవ చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఏదో స్పెషల్గా చూడాలి, నాకు ఏ రోగము ఇవ్వకూడదు అనేది కాదు. అది నాకు స్వార్థం అవుతుంది. నన్ను కూడాను మిగతా వాళ్ళలాగానే అందరిలాగానే చేయాలి, అందరిలాగానే చూడాలి. నాకేమీ ఎక్స్ట్రా ప్రివిలేజెస్ వద్దు దేవుడి దగ్గర నుంచి. నేను ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది అని అంటే దాన్ని ఫేస్ చేస్తే కనుక నెక్స్ట్ మా దగ్గరికి ఎవరైతే ప్రేయర్స్కి వీళ్ళకి వస్తారో వాళ్ళకి నేను ఇంకొంచెం బెటర్గా వాళ్ళని నేను కౌన్సిల్ చేయగలము. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, వీటి నుంచి మనం ఇలాగా కౌన్సిలింగ్ చేసి ఇంకా వాళ్ళని ఇంకొంచెం బెటర్ లైఫ్ స్టైల్కి తీసుకెళ్లేదానికి ఆ బాధను నేను పడ్డాను కాబట్టి నెక్స్ట్ వేరే వాళ్ళకి ఆ బాధ అనేది ఉండకుండా ఉండటానికి వాళ్ళని ఎలాగ నేను కౌన్సిల్ చేయగలను అనేది నాకు ఈ ఎక్స్పీరియన్స్ నేర్పించింది. సో నాకేం ఎక్స్ట్రా ప్రివిలేజెస్ అక్కర్లేదు అనేసి చెప్పారు. అది నాకు చాలా బాగా, అంటే లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 years తర్వాత కూడా ఆ స్టోరీ నాకు ఇంకా గుర్తుంది అని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అనెక్డాట్, అందరికీ ధైర్యం కలిగించే స్టోరీ ఇది. సో మేడం, ఇంకోటి ఈ టంగ్ క్యాన్సర్ గురించి చాలా విన్నాము. సో టంగ్ క్యాన్సర్ అనేది ఎలా గుర్తుపట్టాలి, ఎందుకు వస్తుంది? ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అనే అంటే నోట్లో మెన్లో ఎక్కువగా, ఇప్పుడు ఇందాక మనం ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయనేసి చెప్తాం. అలాగే మెన్లో ఏంటి అని అంటే మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో ఈ ఆల్కహాల్ కానీ లేకపోతే గుట్కా కానీ ఇలాంటి టొబాకో చూవింగ్ అనేసి అంటారు, అంటే పొగాకు తింటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే అది నోట్లో అలాగే పెట్టుకొని దాన్ని డే అంతా వాళ్ళు మిగతా పనిలో వాళ్ళు మర్చిపోతారు. అసలు అదొకటి ఉంది లోపలికి, అది స్లోగా కొంచెం కొంచెం నికోటిన్ అది వస్తూ ఉంటే కనుక వాళ్ళకు ఒక రకమైన ప్లెజర్ ఉంటుంది. అందుకనేసేసి ఈ రిక్షా పుల్లర్స్ కానీ మీరు చూడండి, ఆటో డ్రైవర్స్ కానీ ఎక్కువగా కూడా వాళ్ళు నోట్లోనే పెట్టుకొని నములుతూనే ఉంటారు, ఎందుకంటే డే అంతా వాళ్ళు డ్రైవ్ చేయాలి. సో ఈ రీజన్ వల్ల మనం మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో మెన్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం. అలాగే టంగ్ క్యాన్సర్లో ఈ ఆల్కహాల్ వీటన్నిటి వల్లే కాకుండా, స్మోకింగ్ వీటి వల్లే కాకుండా కొంతమందికి ఏ రీజన్ లేకుండా కూడాను టంగ్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడో ఒక చిన్న రీజన్ అయితే వెతుకుతే దొరుకుతుంది. వీళ్ళకి నేను కామన్గా గమనించిన విషయం ఏంటి అని అంటే షార్ప్ టీత్ ఉంటుంది కొంతమందికి. షార్ప్ టీత్ ఏమవుతుంది అని అంటే అది నాలుకను రాసుకుంటూ ఉంటుంది. రాసుకుంటూ ఉన్నప్పుడు చిన్న చిన్నగా అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత కొద్ది రోజులకి హీల్ అయిపోతుంది, మళ్ళీ వస్తుంది. అలా రెగ్యులర్గా అంటే 2 years 3 years అలాగా అల్సర్ వస్తుంది పోతుంది. కానీ ఒక స్టేజ్ తర్వాత అల్సర్ ఇంకా తగ్గకుండా పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ టైంలో అది టంగ్ క్యాన్సర్ కింద మారిపోయినట్టు. ఓకే, సో ఈ టంగ్ క్యాన్సర్స్ యూజువల్గా ఈ షార్ప్ టీత్ లేకపోతే టీత్కి మధ్యలో టంగ్ని ఈ అంటే రాపిడి వల్ల వచ్చే క్యాన్సర్ అన్నమాట. ఇది కొంచెం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. యంగ్ పీపుల్లో కూడాను టంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. మిగతా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కంటే టంగ్ క్యాన్సర్స్ కొంచెం డిఫరెంట్. ఎందుకు అని అంటే టంగ్కి బ్లడ్ సప్లై, అది లింఫాటిక్ సప్లై ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ చిన్నగా ఉన్నా కానీ నెక్లో అక్కడక్కడ కూడాను నోడ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మెల్లిగా
అక్కడక్కడ గొంతులో కూడాను గడ్డల కింద ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ టంగ్ క్యాన్సర్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే మనకు అల్సర్ ఉండి అది మెల్లిగా పెరుగుతూ ఉంది, నొప్పి ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని అంటే వెంటనే మనము దాన్ని చెక్ చేసుకోవాలి. వెంటనే బయాప్సీ చేసుకుంటే అది క్యాన్సరా కాదా అనేది తెలిసిపోతుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు పెద్దవాళ్ళలో క్యాన్సర్ వస్తే మేము చూడంగా చాలా శాతం పెద్దవాళ్ళు చాలా భయపడతారు. ఈ ఏజ్లో మేము ట్రీట్మెంట్ చేయించుకోలేము అన్న భయానికి చాలామంది అసలుకి ముందుకు రారు. సో మీ సజెషన్ ఏంటి? సో పెద్దవాళ్ళల్లో అంటే వీళ్ళకి ఏమవుతుంది అంటే 60-70 ఇయర్స్ ఏజ్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత రిటైర్మెంట్ కూడా అయిపోయి ఉంటుంది. ఇంకా ఖాళీగా ఇంట్లో ఉంటారు. ఇంకా ఏదో ఒక టైంలో మనం పైకి వెళ్ళపోవాల్సిన వాళ్ళమే. మేబీ ఇదొక ఇండికేషన్ ఏమో. దీనివల్ల ఇంకా నేను ఏ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే కనుక నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను, నాకెందుకు అవసరమా ఇప్పుడు అనేసి చాలామంది వస్తారు. అలా అనే వాళ్ళే కాకుండా నాకే ఎందుకు వచ్చింది, నేను ఇంతవరకు చిన్నప్పటి నుంచి కూడాను ఏ రోజు కూడాను ఒక హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒక జ్వరం రాలేదు, ఒక దగ్గు రాలేదు, ఏమీ లేదు, ఈవెన్ డెలివరీస్ కూడా మేము ఇంట్లోనే చేసుకున్నాము. అలాంటిది ఈ టైంలో ఈ ఎండ్ ఆఫ్ లైఫ్లో మాకు క్యాన్సర్ రావటం ఏంటి, మేము క్యాన్సర్ వస్తే కనుక మేము ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవన్నీ అవసరమా, మాకు ఆ ట్రీట్మెంట్లు అంటే ఆ సర్జరీలు ఏంటి, ఆ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, తర్వాత ఈ కీమోథెరపీలు ఇవన్నీ కూడా మాకు అవసరమా, మాకు ట్రీట్మెంటే వద్దు అని వచ్చే పేషెంట్స్ ఆ సైకాలజీలో చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ కేసెస్ ఇవి. ఎందుకు అని అంటే వాళ్ళని కౌన్సిల్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్కి తీసుకొని రావటము అనేది కొంచెం టఫ్ విషయమే. చాలామందికి నేను పర్సనల్గా చెప్పేది ఏంటి అని అంటే ట్రీట్మెంట్ వదిలేసి డిలే చేస్తే కనుక అది ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ వీళ్ళల్లో చాలామంది ఏంటి అని అంటే ఏజ్ అయిపోయాక వాళ్ళకి దేవుడి మీద ఎక్కువగా ఇది వస్తుంది. అంటే చిన్నప్పుడు ఉంటాము, మనం వర్క్లో ఉంటాం, చదువుకుంటూ ఉంటాం, లేకపోతే అంతగా ఎక్కువ, కానీ ఎండ్ ఆఫ్ లైఫ్లో కొంచెం దేవుడి మీద భక్తి ఎక్కువ అయిపోయి ప్రేయర్ చేసుకుందాము, లేకపోతే కనుక ఏదో ఒక తాయత్తు తెచ్చి కట్టుకుందాము, లేకపోతే ఏదన్నా చిన్న మంత్రం వేసుకుందాం, లేకపోతే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే కనుక సరిపోతుంది, హోమియోపతి వాడితే సరిపోతుంది అనేసి. వీళ్ళల్లో ఏమవుతుంది అంటే అలా డిలే చేసి పేషెంట్స్ ఒక స్టేజ్లో బాగా లోకలీ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ కిందికి వచ్చేస్తారనమాట. అంటే ఆ క్యాన్సర్ ఎలాగంటే అది మనిషిని చంపదు, అలాగని బ్రతకనివ్వదు కూడా. ఆ పెయిన్ తర్వాత ఆ సఫరింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఆ సఫరింగ్ ఎక్కువ అయ్యి ఆ స్టేజ్ వరకు పోకుండా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకు అని అంటే 60 ఇయర్స్ అయినా 70 ఇయర్స్ అయినా లాస్ట్ డే వరకు బ్రతకాలి అనేది, అంటే ఏ మతము కూడాను సూయిసైడ్ని కానీ లేకపోతే నీ అంతగా నువ్వు లైఫ్ని తీసుకోవటము అనేది ఏ రిలీజియన్లోనూ లేదు. అంటే ఏ రిలీజియన్ అయినా తీసుకోండి. సో మనకు భగవంతుడిచ్చిన ఆయుష్లో లాస్ట్ డే వరకు కరెక్ట్గా బ్రతకాలి. ఆ బ్రతకడానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. జస్ట్ ప్రేయర్ చేసుకోవటం వల్ల లేకపోతే కనుక ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడటం వల్ల వాటి వల్ల అయితే కనుక డిసీజెస్ తగ్గవు. కానీ ఒక్కొక్కసారి కొన్ని అడ్వాన్స్డ్ స్టేజ్ డిసీజెస్ ఉంటాయి. కొన్ని క్యాన్సర్స్ ఏంటి అని అంటే ఆ స్టేజ్లో అంటే ఎటువంటి స్టేజ్లో బయటపడతాయి అని అంటే వాళ్ళకి బయాప్సిస్లో కూడా మాకు తెలుస్తుందన్నమాట. ఈ క్యాన్సర్స్ ఇంకే డిసీజ్కి కూడాను అంటే ఏ రకమైన ట్రీట్మెంట్స్కి కూడాను లొంగదు అనేసి. అలాంటి కేసెస్లో మేమే చెప్తాం ఇవన్నీ వద్దండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అది మొత్తం లివర్ అంతా పాకేసి ఉంటుంది, లివర్ ఫంక్షనే ఉండదు. అలాంటప్పుడు ఎంత చేసినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళని మనం బ్రతికించే అవకాశం ఉండదు. అలాంటప్పుడు మేమే చేతులు ఎత్తేసి చెప్తాం ఇంకా వద్దు అండి, ఏ ఫర్దర్ ట్రీట్మెంట్స్ వద్దు, అంటే కిమోలు వద్దు, రేడియేషన్ వద్దు, సర్జరీ వద్దు, ఏది వద్దు, కంఫర్టబుల్గా ఇంట్లో ఉండండి, బెస్ట్ సపోర్టివ్ కేర్ అంటాం. అంటే అప్పుడు కూడాను ఇండియాలో అన్ఫార్చునేట్లీ మనకు యూథెనేసియా అనేది లేదు. యూథెనేసియా అంటే కనుక అంటే ఇంకా బ్రతకడు ఇంకా పోవాలి అని అనుకున్న పేషెంట్స్ని కొన్ని కంట్రీస్లో, స్విట్జర్లాండ్ అలాంటి కంట్రీస్లో మర్సీ కిల్లింగ్ అనేసి యాక్సెప్టబుల్ ఉంది లాలో. మనకు ఇక్కడ అలా లేదు. ఎందుకు అని అంటే అది కనుక మనం యాక్సెప్ట్ చేస్తే కనుక చాలా మటుకు ఇల్లీగల్గా వెళ్ళిపోతాయి, అది మిస్యూజ్ అవుతుంది అనేది భయం అందరికీ. అందుకని సో దాంట్లో మనం ఏం చేస్తాము అంటే యాక్టివ్గా ఎటువంటి ట్రీట్మెంట్ చేయం.
ఓకే, ఎటువంటి ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ లైఫ్ అన్నెసరీగా ఓవర్ ప్రొలాంగింగ్ అయ్యి ఎక్కువ సఫరింగ్ ఉంటుంది అనే పేషెంట్స్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేయము. అది సింపుల్గా జస్ట్ ఈ మాత్రమే ట్రీట్మెంట్, అంటే పెయిన్ ఉంది పెయిన్ కిల్లర్ ఇస్తాం, ఆ తర్వాత లేదు మింగటానికి కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు వేరే ఏదైనా చిన్న ట్యూబ్ పెట్టేసేసి దానివల్ల ఫుడ్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తాం. సో దట్ ఉన్నంతకాలము వాళ్ళు ప్రశాంతంగా కంఫర్టబుల్గా ఉంచాలి అనేది. కానీ ఎర్లీ స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ని అన్నెసరీగా మాకు ట్రీట్మెంటే వద్దు అని డిలే చేసుకొని అలా చాలామంది పేషెంట్స్, ఇప్పుడు ఒక పేషెంట్ థ్రోట్ క్యాన్సర్ ఉండింది, నాకు వద్దు ట్రీట్మెంట్, టీచర్ 65 years రిటైర్డ్ టీచర్, ఓకే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చాలు నాకు ఇంకా వేరే ఏమీ వద్దు అనేసి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అది అసలు తగ్గదు, డిసీజ్ బాగా పెరిగిపోతుంది. అయిన తర్వాత ఆల్మోస్ట్ అలీగా ఊపిరి అందదు, ఊపిరి ఆడకపోతే ఆ టైంలో హాస్పిటల్కి వచ్చేస్తారు. ఇంక అప్పుడు మనము ట్రెకియోస్టమీస్ అంటే ఇక్కడ నుంచి ట్యూబ్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాన్ని కళ్ళ ముందర పోతూ ఉంటే కనుక ఎవరు చూడలేరు, అట్లీస్ట్ మాకు అలవాటే ఉంటుంది కానీ ఫ్యామిలీ మెంబర్స్ అస్సలు చూడలేరు ఆ సఫరింగ్ని. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే మంచిది. ఆ తర్వాత స్టేజ్ పెరిగే కొద్దీ ట్రీట్మెంట్స్ కష్టమవుతాయి, ఖర్చులు పెరిగిపోతాయి, సఫరింగ్ కూడా ఎక్కువ అవుతుంది. సో డాక్టర్ గారు, ఈ చిన్నపిల్లల్లో యంగ్ చిల్డ్రన్లో కూడా యంగ్స్టర్స్లో కూడా ఇవాళ రేపు క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి. సో వాళ్ళు ట్రీట్మెంట్స్కి అంటే ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? వాళ్ళు తట్టుకోగలరా ఆ ట్రీట్మెంట్ అనేది? ఆ ఏజ్లో స్టార్ట్ చేయొచ్చా? యంగ్ పేషెంట్స్లో ఈ మధ్య కొంచెం ఎక్కువే చూస్తున్నాం. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ యంగ్ పేషెంట్స్లో ఈవెన్ రెక్టల్ క్యాన్సర్స్, కొలాన్ క్యాన్సర్స్ ఇలాంటి క్యాన్సర్స్ కూడాను గమనిస్తున్నాం. దీనికి రీజన్స్ ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, మనకి ఇప్పుడు ఏది ఆహారం కానీ లేకపోతే అన్ని చోట్లను పొల్యూషన్ అయిపోయింది, తినే ఫుడ్లో కూడాను అంతా కూడాను కల్తీలు. సో ఏ రీజన్ వల్ల అయినా కానీ క్యాన్సర్స్ అయితే ఎక్కువగా చూస్తున్నాం. కానీ యంగ్ ఏజ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వాళ్ళకు బాడీ రెసిలియన్స్ కానీ తట్టుకునే శక్తి కానీ బాగా ఉంటుంది. అండ్ సింపుల్గా అది కూడాను ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కనుక చాలా సింపుల్గా, అంటే కొన్ని కేసెస్కి అసలు కీమోథెరపీస్ ఇవి కూడా ఏవి అవసరం లేకుండా సింపుల్గా సర్జరీ చేసేసి ఇంటికి పంపించే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. సో ఏ సిమ్టమ్ ఉన్నా కానీ అందుకనే చెప్తూ ఉంటాము, ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే కొంతమంది పేషెంట్స్కి అలర్జీస్ ఉంటాయి, కాఫ్ ఉంటుంది. ఆ కాఫ్లో ఏమనుకుంటారు ఇంకా ఏమీ లేదులే, డిసీజ్ ఏమీ లేదులే, మనకి ఎప్పటి నుంచో ఉంది కదా, చిన్నప్పటి నుంచి ఉంది, సో దానివల్ల ఆ ప్రాబ్లం వల్ల ఇది వస్తుంది అనేసి కోరిలేట్ చేసుకొని చాలా డిలే అవుతూ ఉంటాయి కొన్ని ట్రీట్మెంట్స్. అలా కాకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి, తగ్గట్లేదు అని అంటే కనుక వెంటనే ఒక చిన్న స్కాన్ చేయించుకున్నా, ఒక చిన్న టెస్ట్ చేయించుకున్నా కానీ, అంటే సిమ్టమ్ని బట్టి ఇప్పుడు కాఫ్ వస్తుంది పేషెంట్, సింపుల్గా ఒక సిటీ స్కాన్ చెస్ట్ చేసుకుంటే కనుక మనకు నిజంగానే మాస్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. లేదు అని అంటే మీరు హ్యాపీ, మేము హ్యాపీ. కానీ ఒకవేళ చిన్న మాస్ ఉందనుకోండి, ఆ చిన్న ఏరియానే ఆపరేషన్ చేసైనా తీసేయచ్చు. లేదు అని అంటే ఇప్పుడు ఆపరేషన్ కూడా చేయకుండా సింపుల్గా లేజర్లో కూడాను ట్రీట్మెంట్ చేసి, అంటే రేడియోథెరపీలో ఎస్బిఆర్టీ అనేసి చేస్తాం, అంటే ఆపరేషనే అవసరం లేకుండా సింపుల్గా రేస్ తోటి కూడాను ఆ ట్యూమర్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ తక్కువ ఉన్నప్పుడే బయటికి వస్తే కనుక మనము వాళ్ళకి చాలా హెల్ప్ చేయగలం. అది. సో ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఇవి తింటున్నారా మీకు క్యాన్సర్ వస్తుంది, ఇవి తాగుతున్నారా మీకు క్యాన్సర్ వస్తుంది, లేదా ఇది తాగండి క్యాన్సర్ అనేది మీకు అసలు జీవితంలో చూడరు అని ఇలా చాలా అడ్వర్టైజ్ చేస్తున్నారు, చాలా రీల్స్ వీడియోస్ చేస్తున్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. అది ఏదో ఒక హారర్ షోనో లేకపోతే ఒక క్రైమ్ స్టోరీ చెప్పినట్టు ఇది తాగుతున్నారా వచ్చేస్తుంది, ఇది తింటున్నారా వచ్చేస్తుంది, ప్లాస్టిక్ ఇది అంత భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. ఎందుకు అని నా ఉద్దేశం చెప్తున్నాను, నాదే, ఇది నా పర్సనల్ ఒపీనియన్. సింపుల్ లైఫ్ స్టైల్స్ కొన్ని మార్చుకోవాలి. ఓకే, మన పెద్దవాళ్ళు మన ఇళ్ళల్లో, అంటే మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎలాగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడాను నాన్ స్టిక్ పాత్రలు అనేవి మేము ఎప్పుడు చూడలేదు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే కనుక ప్రతి ఇళ్ళల్లో నాన్ స్టిక్ కుక్వేర్సే ఉంటాయి. అలా కాకుండా స్టీల్
ఇట్లాంటివి సేఫ్గా పోనీ అందరూ ఐరన్ కడాయిలే వాడాలని ఏం లేదు, మట్టి కడాయిలే వాడాలని లేదు. సో అలాంటి సింపుల్ ఇవి మన ఇంట్లోకి తెచ్చుకుంటే ఫ్రెష్గా ఫుడ్ చేసుకోవడం. ఒకవేళ కొంచెం మిగిలిపోయినా కానీ దాంట్లో ఫ్రిడ్జ్ పెట్టి అది మళ్ళీ రీహీట్ చేస్తున్నారో క్యాన్సర్ వచ్చేస్తుంది అనేసి మరి ఈ ఫుడ్ని పడేసుకోలేం కదా. ఎప్పుడన్నా ఒకటిసారి 2 సార్లు చేసుకుంటే నష్టమేమీ లేదు. రీహీట్ చేసేస్తే వచ్చేస్తుంది, తింటే వచ్చేస్తుంది, తినకపోయినా వస్తుంది, కాఫీ తాగుతున్నారా వస్తుంది, కాఫీ తాగట్లేదా వస్తుంది. అంత భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. తర్వాత సింపుల్ థింగ్స్, ఇప్పుడు మనం కూరగాయలు తెచ్చుకున్న తర్వాత ఇంట్లో రావంగానే వాటిని కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి ఒక 1/2 అవర్ వాటర్లో వదిలేస్తే కనుక దాంట్లో ఉన్న మ్యాక్సిమం ఏవైతే పెస్టిసైడ్స్ కానీ లేకపోతే కెమికల్స్ కానీ ఏవి ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. ఇంకా చిన్నగా చెప్పాలి అని అంటే యాపిల్స్ కానీ, లేకపోతే ఒకప్పుడు మేము స్కిన్తో తినండి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు దాని మీద అంతా కూడాను వ్యాక్స్ కోటింగ్ చూస్తున్నాం. దాన్ని సింపుల్గా మనం ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, పీల్ చేసేసుకొని కంఫర్టబుల్గా కట్ చేసుకొని తినంటిగానే మనకు మ్యాక్సిమం బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ కెమికల్స్ అవన్నీ కూడాను అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత అసలు ఫుడ్ అనేది బయట తినకూడదు అసలు అనేసి రెస్ట్రిక్ట్ చేస్తే పిల్లలు అస్సలు వినరు. ఓకే, మనం కాదు అనేసి రెస్ట్రిక్ట్ చేస్తే మనకు తెలియకుండా వాళ్ళు బయటికి వెళ్ళి తినేసేసి వచ్చేస్తారు. ఓకే, సో దానికంటే కూడాను మనమే దగ్గరుండి వాళ్ళని బెటర్ ప్లేసెస్కి తీసుకెళ్ళటం కానీ, అండ్ ఒకవేళ బయట నుంచి టేక్ అవేస్ తెచ్చుకున్నామే అనుకోండి, వాళ్ళు ప్లాస్టిక్ కంటైనర్స్లో ఇస్తారు. అది హాట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక ఆ మైక్రో ప్లాస్టిక్స్ దీనిలోకి వచ్చేస్తాయి. సో సింపుల్గా ఇంటికి తెచ్చుకోగానే మన కంటైనర్స్లోకి మార్చుకుంటే అట్లీస్ట్, ఎందుకంటే ఇవన్నీ అవాయిడ్ చేస్తూ లైఫ్ని బ్రతకడం అనేది ఇంపాసిబుల్. సొసైటీ మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను నా పిల్లాడికి నువ్వు ఇది తినకూడదురా, ఇలా ఏది చేయకూడదు అనేసి అంటే కనుక వాడు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరో వీళ్ళు తింటున్నారు, నన్నే రెస్ట్రిక్ట్ చేస్తుంది మా అమ్మ అనేసి. సో మినిమం బేసిక్ థింగ్స్ వదిలేసి అట్లీస్ట్ ఇది హెల్దీ, ఇది వద్దు అనేసి. తర్వాత పిల్లలకి షుగర్ కంటెంట్ అనేది చాలా తగ్గించాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సో స్వీట్స్ కానీ ఇవి కానీ, ఒకవేళ తినాల్సే వస్తే కనుక డార్క్ చాక్లెట్ చాలా మంచిది. ఆ డార్క్ చాక్లెట్లో కూడా అది కూడా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ స్లాబ్స్ దొరుకుతాయి. ఆ తర్వాత వాటిల్లో నట్స్ అది వేసేసి ఇచ్చేస్తే కనుక పిల్లలకి స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, చాక్లెట్ తిన్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది, అండ్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, అలాంటివి సింపుల్ థింగ్స్ చేయొచ్చు. ఆ తర్వాత నైట్ టైం ఈటింగ్ అనేది చాలా తప్పు అనేది మీ ఏజ్ వాళ్ళకి తెలియకపోవచ్చు. మా ఏజ్లో మా అమ్మ వాళ్ళు అసలు ఈవినింగ్ 6 తర్వాత అసలు ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. ఈవినింగ్ 6 తర్వాత మొత్తం కిచెన్ అంతా క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు అర్ధరాత్రి 3 గంటలకి 2 గంటలకు కూడా పాప్కార్న్లు పిజ్జాలు తిని, సో నువ్వు పిజ్జానే తినద్దు అని అంటే కనుక పిల్లలు ఏడ్ చేస్తారు. ఓకే, అట్లీస్ట్ అరే నువ్వు తినొచ్చు కానీ ఈ టైం ఉంది, ఈ మధ్యాహ్నం 2 లోపల 3 లోపల నువ్వు ఒక పీస్ తినొచ్చు, 2 పీసెస్ తినొచ్చు అని అంటే కనుక వాళ్ళకి కూడాను ఆ టేస్ట్ బడ్స్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా లైఫ్ని. ఆ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తే కనుక వాళ్ళు వినరు. మనకు తెలియకుండా ఇదొద్దు అదొద్దు అని అంటే ఎవరు వినరు. అలా కొంచెం మెల్లిగా మన దారిలోకి తెచ్చుకోవచ్చు. మనము ఈ జపనీస్ లైఫ్ స్టైల్ ఇవి చూడండి, స్కూల్స్లో అక్కడ పిల్లలు ఎంత అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి ఎలా నేర్పిస్తారు అని అంటే వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అంటే మన వాళ్ళు చూడండి పిజ్జా బర్గర్ అనేస్తారు. అదే వాళ్ళు నాకు బ్రోకోలీ ఇష్టము, లేకపోతే నాకు ఆస్ప్రాగస్ ఇష్టం, అట్లా ఒక హెల్దీ వెజిటబుల్ ఇవి అన్నీ కూడాను. సో అలాంటివి చిన్నప్పటి నుంచే మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటూ, ఈవెన్ చిన్నపిల్లలు అప్పుడు కూడా నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది, సెరెలాక్ ఇలాంటివన్నీ ఎప్పుడు మన ఇళ్ళల్లో లేవు అసలు. మాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అన్ని ధాన్యాలు పప్పులు అన్నీ కూడాను వేపేసి వాటిని మంచిగా పొడి కొట్టేసేసి వాటర్లో కలిపించారు. ఇప్పుడు ఆ సెరెలాక్ డబ్బాలు వాటిల్లో ఏముంటుందండి, అంత షుగర్ యాడ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ టేస్ట్ రాకపోతే పిల్లలు తినరు అని. ఆ చిన్నప్పటి నుంచే మనం పాయిజన్ చేస్తూ వెళ్ళిపోతున్నాం పిల్లల్ని. అందుకని ఆ లైఫ్ స్టైల్ ఇలా మారటం వల్లే మనకు క్యాన్సర్స్ కానీ, ఈ ఊబకాయాలు కానీ, ఒబేసిటీ కానీ వస్తున్నాయి. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇది మంచిది కాదు ఇది అనేసి ఇలాగ చెప్పుకుంటూ మెల్లిమెల్లిగా వాళ్ళకి కూడా ఇదిగోమ్మ ఇలా తింటే ఇలాంటి క్యాన్సర్స్ వస్తాయి ఇలాంటివి అనేసి చూపించుకుంటూ చేస్తూ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వింటారు.
సో డాక్టర్ గారు, ఈ గ్యాస్ట్రోఎంట్రాలజికల్ క్యాన్సర్స్ గురించి కూడా విన్నాము. సో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీరు ఏమైనా ఇవ్వగలరా దాన్ని? సో జిఐ క్యాన్సర్స్లో అప్పర్ జిఐ క్యాన్సర్స్, లోయర్ జిఐ క్యాన్సర్స్ అనేసి ఉంటాయి. అంటే చిన్న పేగు, పెద్ద పేగు, స్టమక్ క్యాన్సర్స్, ఆ తర్వాత ఈసోఫేజియల్ క్యాన్సర్స్. ఈ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ అనేవి కొంచెం తక్కువే కనిపిస్తాయి. ఆ తర్వాత కొంతమందికి స్టమక్ క్యాన్సర్స్ కూడా చూస్తూ ఉంటాం. వీటిల్లో మ్యాక్సిమం మనకు ఈ మధ్య కాలంలో రెక్టల్ క్యాన్సర్స్, తర్వాత కోలాన్ క్యాన్సర్స్, అంటే పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్స్ అన్నమాట. ఇవి కూడాను ఆన్ అండ్ ఆఫ్ చూస్తూ ఉన్నాం. అండ్ అది కూడాను యంగ్ ఏజ్లో కూడాను వస్తూ ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, అగైన్ మళ్ళీ ఆహార అలవాట్లు చాలా మారిపోవటం అండ్ వైట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అంటే షుగర్ కానీ, ఓకే, ఆ తర్వాత మైదా, ఆ తర్వాత ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అన్నీ కూడా, ఏవి పాస్తా కానీ లేకపోతే, సో వీటన్నిటిలోనూ ఏమవుతుంది అంటే ఫైబర్ కంటెంట్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఫుడ్లో, అప్పుడు అవి మనకు ఏమంటారు ఆ మోషన్కి సంబంధించిన, అంటే మలానికి సంబంధించిన టాక్సిన్స్ అన్నీ కూడాను కంటిన్యూస్గా దాని మీద అలాగే యాక్ట్ చేస్తూ ఉండటం వల్ల మనకి ఆ ఏరియాస్లో క్యాన్సర్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడాను మనము ఈ రెక్టల్ క్యాన్సర్స్ కానీ, కోలాన్ క్యాన్సర్స్ కానీ, అవి ఎక్కువగా మనము వెస్ట్రన్ కంట్రీస్లో చూసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా అక్కడ ఈ బర్గర్స్ కానీ ఇవన్నీ కూడాను వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు. చీజ్, వీటి ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటారు. ఈ మధ్య మనకు కూడా వెస్టర్నైజ్ అయిపోతుంది మన కల్చర్. సో దీనివల్ల యంగ్ పేషెంట్స్లో కూడాను దీంట్లో క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళల్లో హెరిడిటరీ రీజన్స్ కూడా ఉంటాయి. అంటే జెనెటిక్ రీజన్స్ అన్నమాట. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా కానీ క్యాన్సర్ ఉంటే కనుక, ఈ కోలాన్ క్యాన్సర్స్ కానీ యంగ్ ఏజ్లో కనుక వాళ్ళకి క్యాన్సర్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఈ క్యాన్సర్స్ రన్ అయ్యేదానికి అవకాశం కూడా ఉంది. సో సాధ్యమైనంత వరకు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఓకే. ఆ తర్వాత ఇవి సిమ్టమ్స్ కూడాను చాలా మాస్క్ అయిపోయి వస్తాయి అన్నమాట. యూజువల్గా చెప్తూ ఉంటే కనుక రెక్టల్ క్యాన్సర్స్ని తీసుకుంటే వీళ్ళకి పైల్స్ అనేసి చాలామంది మాస్క్ అయిపోతుందండి. పైల్స్ ఏమో ఎప్పటి నుంచో పైల్స్ ఉన్నాయి కదా, దానివల్లే వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. అంటే మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్లో బ్లీడింగ్ వస్తుంది. అది పైల్స్ ఉన్నాయి కదా, దానివల్ల అవుతున్నాయి, అందుకనేసి వాళ్ళు డిలే చేస్తూ వెళ్తారనమాట. అప్పుడు అది స్టేజ్ 2, స్టేజ్ 3లో కూడాను బయటపడుతూ ఉంటుంది. ఇంకా కొంతమందికి అది అలాగే ఉండిపోయి లోపల ఈవెన్ లివర్కి కానీ అదర్ ఆర్గన్స్కి కానీ పాకేదానికి అవకాశం ఉంది. సో ఇలాంటి క్యాన్సర్స్ని మనము అవాయిడ్ చేయాలి అని అంటే ఈ పైల్స్ ప్రాబ్లం ఉన్న వేరే ఏ కారణం చేత అయినా కానీ, మోషన్లో కనుక రక్తం పడుతూ ఉన్నా కానీ వెంటనే చెక్ చేయించుకోవాలి. అండ్ కొంతమందికి మింగటానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. మింగటానికి ఇబ్బంది అవుతుంది అని అంటే కనుక మెయిన్ కారణము టాన్సిలైటిస్ అను ఇంకేదో ప్రాబ్లం అనుకొని డిలే చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఎండోస్కోపీ చేస్తే, ఎందుకు అంటే వీళ్ళలో స్కానింగ్స్ కానీ వేరే ఏ టెస్టులు చేసినా కానీ అంత ఈజీగా బయటపడదు. ఒక ఎండోస్కోపీ చేస్తే మనకు కరెక్ట్గా తెలుస్తుంది అదంతా మొత్తం ఆ ద్వారం అంతా క్లియర్గా ఉందా లేదా అనేసి. అప్పుడు ఎక్కడైనా ఒక చిన్న ఇది కనిపించినా కానీ వెంటనే దాంట్లోంచి బయాప్సీ చేసి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఆహారపు అలవాట్లు చాలా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఫైబర్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అండ్ ఈవినింగ్ ఈ ఎక్కువ లేట్ నైట్స్ అవి తింటూ ఉన్నామనుకోండి, మన బాడీకి అంటే ఆ గట్ ఏదైతే ఉందో అన్నకోశం అంటాం కదా, దీనికి రెస్ట్ ఇవ్వకపోతే కనుక మినిమం ఒక 10 to 12 hours రెస్ట్ ఉండాలి వాటికి. అప్పుడే అది నెక్స్ట్ డే మళ్ళీ మనం ఫుడ్ తినే టయానికి అది రెడీగా వర్క్ చేయడానికి ఉంటుంది. అలా కాకుండా అర్ధరాత్రులు అపరాత్రులు తింటూ ఉన్నామనుకోండి, మనకు ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్లో బాధపడాల్సి వస్తుంది. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టు సలహాలు సూచనలు మనం పాటిద్దాం. మరి ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలో త్వరలో కలుద్దాం. వందనాలు.